వారసత్వంగా వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలకి ఎలాంటి అవకాశాలు వస్తే బాగుంటుంది? అంటే మేమేమంటున్నాం అంటే పిల్లలంటే వాళ్ళు ఇక మా సారు కొద్దిగా ఆయన బ్రేక్అవుట్లో వీళ్ళందరూ కూడా కొద్దిగా అదైంది, కానీ లేకపోతే ఆయన కూడా ఇలా ముఖ్యమంత్రుల కొడుకులు లోకేష్ బాబు కూడా మంత్రి కాలేదా, మా సార్ కొడుకులు కూడా అవుతారు, అట్లని కాదు కానీ అవకాశం ఉందంట. 100-200% ఉంటుంది. ప్రజలలో మేలుకొని ప్రజలలో కలిసే వ్యక్తులు వీళ్ళు, ప్రజలకు సహాయం చేసే వ్యక్తిత్వం వీళ్ళకు ఉన్నది కాబట్టి దేవేంద్ర గౌడ్ను మా జీవితంలో మేము ఎన్నడూ మర్చిపోలేము. మేము ఇప్పుడు అన్న నమస్తే. నమస్తే అన్న, నా పేరు నవీన్ కుమార్. ఇవాళ జవహర్ నగర్ అంటేనే మాకు దేవేందర్ గౌడ్ సార్, దేవేందర్ గౌడ్ సార్ అంటేనే జవహర్ నగర్. గతంలో జవహర్ నగర్ ఇంత పెద్దగా అయింది, ఇవాళ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ నుంచి జిహెచ్ఎంసీ అయిందంటే కేవలం దేవేందర్ గౌడ్ సార్ పుణ్యమే అనే భావంగా తెలియజేస్తున్నాను. అన్న జవహర్ నగర్ అంటే దేవేంద్ర గౌడ్ సారే. మేము అప్పుడు ఎంపీటీసీ చేసినాం, ఇప్పుడు జవహర్ నగర్ మేయర్ చేసిన. ఏదన్నా సార్ అంటే చాలా గౌరవం ఉంటుంది జవహర్ నగర్లో. ఇప్పుడు కూడా చాలా మంది అభిమానిస్తారు. సార్ బయటకు వచ్చి అప్పుడే ఏదన్నా నిలబడినా మా దగ్గర మంచిగా ఇది ఉంటుంది. మా ఏరియాలో పట్టాలు ఇచ్చుడు కానీ అన్నీ చేసింది సారే. అప్పుడు మేము జాగాలు నిలబెట్టుకున్నామంటే సార్ పుణ్యమే అక్కడ.